మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే వసంత పంచమి, పైగా శుక్రవారం కలిసి వచ్చిన అద్భుతమైన రోజు కనుక సాయంత్రం 6:24 నుండి 7 గంటల మధ్యలో ఇంట్లో ఇది వేసి దీపం పెడితే లక్ష్మీదేవి కోట్ల కట్టలను మీ ఇంటికి పంపుతుంది. ఈ వసంత పంచమి అనేది సాక్షాత్తు ఆ చదువుల తల్లి, జ్ఞాన ప్రదాయిని అయిన సరస్వతీదేవి జన్మించిన రోజు. ఈ శుభదినాన సాయంత్రం 6:24 నుండి 7 గంటల మధ్యలో మీ ఇంట్లో ఇది వేసి దీపం వెలిగిస్తే చాలు, ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటికి కోట్ల కొద్దీ ధనం వచ్చి చేరుతుంది. వినడానికి ఇది అతిశయోక్తిగా అనిపించినా ఈ పవిత్ర ఘడియల్లో చేసే దీపారాధనకు అంతటి మహత్తు ఉంది. సాధారణంగా వసంత పంచమి అంటే జ్ఞానాన్నిచ్చే తల్లిని పూజిస్తాం. కానీ ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. అందుకే ఈ అద్భుతమైన రోజున ఉదయం పూట సరస్వతి అమ్మవారిని తప్పనిసరిగా పూజించాలి. ఉదయాన్నే తలస్నానం చేసి మంచి బట్టలు ధరించి అమ్మవారి పటాన్ని పూలతో అలంకరించి పూజించటం వల్ల పిల్లలకు విద్యాబుద్ధులు లభిస్తాయి. అయితే ఉదయం పూజ ఎంత ముఖ్యమో రేపు సాయంత్రం 6:24 నుండి 7 గంటల మధ్యలో చేసే దీపారాధన కూడా అంతకంటే ముఖ్యం. అయితే ఇలా ఉదయం మరియు సాయంత్రం సమయాల్లో మీ ఇంట్లో వెలిగించే దీపంలో కొన్ని ప్రత్యేకమైన పదార్థాలను వేస్తే చాలు, మీ దరిద్ర బాధలు కష్టాలు అన్నీ పటాపంచలైపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆ లక్ష్మీదేవి మీ ఇంటికి వద్దన్న ధనాన్ని పంపుతుంది. మరి ఈ వీడియోలో మనం వసంత పంచమి రోజు ఏ పదార్థాలు వేసి దీపం వెలిగించాలి, దానివల్ల కలిగే అద్భుత ఫలితాలు ఏంటో వివరంగా తెలుసుకుందాం. అంతేకాదు ఈరోజు ఏ చెట్టును తాకితే జ్ఞానం పెరుగుతుంది, పూజ ఎలా చేసుకోవాలి అనే విషయాలను కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ కొట్టండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరాలని ఆ తల్లిని ప్రార్థిస్తూ కామెంట్ బాక్స్లో ఓం సరస్వతియే నమో నమః అని భక్తితో టైప్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే మధ్యలో కొన్ని ముఖ్యమైన నియమాలు కూడా ఉన్నాయి. అవి పాటిస్తేనే మీకు పూర్తి ఫలితం దక్కుతుంది. ఇక అసలు విషయంలోనికి వస్తే, మన హిందూ ధర్మంలో దీపానికి జ్ఞానానికి విడదీయలేని సంబంధం ఉంది. దీపం జ్యోతి పరబ్రహ్మ అని మనం అంటాం. దీపం చీకటిని ఎలా ప్రారద్రోలుతుందో సరస్వతీదేవి మనలో ఉన్న అజ్ఞానమనే చీకటిని అలా తొలగించేస్తుంది. దీపం మరియు సరస్వతీదేవి ఇద్దరు జ్ఞానస్వరూపులే. ఒక దీపం వెలుగుతున్నప్పుడు దాని చుట్టూ ఉన్న పరిసరాలు ఎలా ప్రకాశవంతంగా మారుతాయో, ఆ తల్లి అనుగ్రహం కలిగితే మన జీవితం కూడా అలా వెలిగిపోతుంది. అందుకే రేపు ఉదయం పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా దీపం వెలిగించాలి. అయితే సాయంత్రం 6:24 నుండి 7 గంటల మధ్య సమయం అనేది ఒక మహా ముహూర్తం లాంటిది. ఈ సమయంలో విశ్వంలో సానుకూల శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ పవిత్రమైన ముహూర్తంలో మీ ఇంటి పూజా గదిలో దీపం వెలిగిస్తే చాలా మంచిది. అయితే ఇలా ఈరోజు ఉదయం సాయంత్రం ఏ సమయంలో దీపం వెలిగించినా ఆ దీపంలో 3 ప్రత్యేకమైన పదార్థాలను వేస్తే మీ జాతకమే మారిపోతుంది. మీ పిల్లల భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ 3 పదార్థాలు మరేమిటో కాదు. మొదటిది కొంచెం పంచదార వేయాలి, రెండోది ఆవ పువ్వులు లేదా ఆవాలు, మూడోది కర్పూరం పొడి. ఈ 3 పదార్థాల కలయిక ఒక అద్భుతమైన శక్తిని సృష్టిస్తుంది. మొదటిగా పంచదార గురించి చెప్పుకుందాం. పంచదార అనేది తీపికి మరియు ఆకర్షణకు సంకేతం. లక్ష్మీదేవికి తీపి పదార్థాలు అంటే ఎంతో ఇష్టం. ఈరోజు దీపంలోని నూనెలో లేదా నెయ్యిలో కొద్దిగా పంచదార వేయటం వల్ల మీ జీవితంలో ఉన్న చేదు అనుభవాలు తొలగిపోయి తీపి వార్తలు వింటారు. ఇది ధనాన్ని ఆకర్షించే ఒక గొప్ప మాధ్యమంగా పనిచేస్తుంది. ఇక రెండో పదార్థం ఆవ పువ్వులు. వసంత పంచమి అంటేనే పసుపు రంగుతో ముడిపడి ఉన్న పండుగ. ఆవాల చెట్టుకు పూసే పసుపు రంగు పువ్వులు సరస్వతీదేవికి అత్యంత ప్రీతికరమైనవి. కనుక ఈరోజు ఈ పువ్వులను తెచ్చి చేత్తో కొంచెం నలిపి దీపంలో వేయాలి. ఒకవేళ మీకు ఆవ పువ్వులు దొరక్కపోతే మన వంటింట్లో ఉండే ఆవాలను కొన్నిటిని తీసుకుని దీపంలో వేయవచ్చు. ఆవాలు అంటే సాక్షాత్తు భైరవ శక్తికి మరియు రక్షణకు చిహ్నం. ఇవి మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తిని, దృష్టి దోషాలను తొలగిస్తాయి. ఆ పసుపు రంగు పువ్వులు లేదా ఆవాలు దీపంలో పడి వెలుగుతున్నప్పుడు ఆ వెలుగు నుండి వచ్చే తరంగాలు మీ ఇంట్లోని దరిద్రాన్ని ప్రారద్రోలుతాయి.
ఇక మూడో పదార్థం కర్పూరం పొడి. కర్పూరం అనేది పవిత్రతకు నిదర్శనం. ఇది హారతి ఇచ్చేటప్పుడు ఎలాగైతే కరిగిపోతుందో మన కష్టాలను కూడా అలా కరిగించేస్తుంది. కర్పూరం పొడిని దీపంలో వేయటం వల్ల ఆ దీపం నుండి వచ్చే సువాసన మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది మరియు దేవతలను మీ ఇంటికి ఆహ్వానిస్తుంది. ఈ 3 పదార్థాలను వేసి సాయంత్రం ఈ నిర్ణీత సమయంలో దీపం వెలిగించటం వల్ల ఆ దీపకాంతి సాక్షాత్తు జ్ఞానలక్ష్మిగా మారుతుంది. దీనివల్ల మీ పిల్లలకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. మందబుద్ధి పోయి చురుకుగా ఆలోచించటం మొదలు పెడతారు. ఎన్నో ఏళ్లుగా తీరని అప్పులు ఉన్నా, ధనం రావాల్సిన చోట ఆగిపోయినా ఈ దీపారాధన చేసిన కొద్ది రోజుల్లోనే మీకు మార్పు అనేది కనిపిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో కోట్ల కొద్దీ సంపాదనకు మార్గాలు దొరుకుతాయి. అష్టైశ్వర్యాలు మీ ఇంటి ముంగిట నిలుస్తాయి. వసంత పంచమి రోజున సరస్వతి అమ్మవారిని పూజించేటప్పుడు ఈ విధంగా 3 పదార్థాలు వేసి దీపం పెట్టండి. అలాగే సాయంత్రం కూడా దీపం పెట్టి ఈ 3 పదార్థాలు వేయండి. తర్వాత ఈ దీపం ముందు కూర్చుని 11 సార్లు అమ్మవారి నామాన్ని స్మరించండి. ఇలా చేయటం వల్ల మీ శరీరంలో ఉన్న అనారోగ్య సమస్యలు కూడా క్రమంగా తగ్గిపోతాయి. ఎందుకంటే ఆవాలు మరియు కర్పూరం కలిపిన దీపపు గాలిలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి శ్వాసకోశ సమస్యలను తొలగించి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా గుర్తుంచుకోండి, ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు మీ మనసు నిర్మలంగా ఉండాలి. ఎవరి మీద కోపతాపాలు పెట్టుకోకుండా భక్తితో ఈ పని చేయండి. సాయంత్రం 6:24 నుండి 7 గంటల మధ్యలో మీ ఇల్లంతా దీపపు వెలుగులతో నింపండి. గుమ్మానికి 2 వైపులా కూడా వీలైతే దీపాలు పెట్టండి. మీ ఇంట్లో ఉన్న కష్టాలు, దరిద్ర బాధలు అన్నీ ఈ వసంత పంచమి రోజుతో ముగిసిపోవాలని ఆ తల్లిని వేడుకోండి. ఈ పరిహారం వల్ల వచ్చే ఏడాది వసంత పంచమి వరకు మీ ఇంట్లో ధనానికి అసలు లోటు అనేదే ఉండదు. మీ పిల్లలు చదువులో రాణించి మీకు మంచి పేరు తీసుకువస్తారు. అష్టైశ్వర్యాలు సిద్ధించి మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది. జ్ఞానం ఉన్న చోటే ధనం ఉంటుంది కాబట్టి ఈరోజు సరస్వతీదేవిని పూజించి లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించండి. ఈ అద్భుతమైన అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. ఈ సమాచారాన్ని మీ స్నేహితులకు, బంధువులకు కూడా షేర్ చేయండి. తద్వారా వారు కూడా ఈ అద్భుతమైన ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. మంచిని పంచటం వల్ల మీకు కూడా పుణ్యం లభిస్తుంది. అందరూ రేపు సాయంత్రం మర్చిపోకుండా ఈ దీపాన్ని వెలిగించి మీ జీవితాన్ని వెలుగులమయం చేసుకోండి. వసంత పంచమి రోజున ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని, అప్పుల బాధలు తొలగిపోయి రాజయోగం పడుతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే చెట్లు ఈ భూమికి లభించిన అత్యంత విలువైన వరాలు. ప్రకృతి ఒడిలో మనిషికి ప్రాణవాయువును అందిస్తూ భూమికి ఊపిరితిత్తుల్లా ఇవి పనిచేస్తూ ఉంటాయి. ఒక చెట్టు కేవలం గాలిని మాత్రమే కాదు, అడగకుండానే నీడను, ఆహారాన్ని, ఔషధాలను మరియు సమస్త జీవరాశికి ఆశ్రయాన్ని ఇస్తుంది. నిట్టనిలువుగా ఎండను తాను భరిస్తూ ఇతరులకు చల్లదనాన్ని పంచే చెట్టు సహనానికి, నిస్వార్థ త్యాగానికి నిలువెత్తు నిదర్శనం. మన సనాతన సంస్కృతిలో చెట్లను దేవతలుగా ఆరాధించటం వెనుక ఉన్న గొప్ప పరమార్థం ఇదే. నిశ్శబ్దంగా ఉంటూనే సృష్టిలోని సమస్త జీవరాశిని పోషించే కల్పవృక్షాలు ఇవి. మనం చెట్లను కాపాడితే అవి మనల్ని మరియు మన భవిష్యత్తు తరాలను కంటికి రెప్పలా కాపాడతాయి. ముఖ్యంగా వసంతకాలం ప్రారంభమయ్యే ఈ రోజున ప్రకృతి మొత్తం కొత్త చిగుళ్లతో, పూలతో కలకలలాడుతుంది. ఈ సమయంలో వృక్షాలలో దైవత్వం ఉట్టిపడుతుంది. మన ఉనికి, మన ఆరోగ్యం మరియు మన ఐశ్వర్యం అన్నీ చెట్లతోనే ముడిపడి ఉన్నాయి. అందుకే ఈ వసంత పంచమి రోజున ఒక అద్భుతమైన చెట్టును ఖచ్చితంగా తాకాలి అని శాస్త్రాల్లో ఉంది. మరి ఆ అద్భుతమైన చెట్టు మరేదో కాదు, సాక్షాత్తు సకల దేవతలకు నిలయమైన అత్యంత శక్తివంతమైన రావి చెట్టు. దీనినే సంస్కృతంలో అశ్వత్థ వృక్షం అని పిలుస్తారు. రావి చెట్టు కేవలం ఒక వృక్షం మాత్రమే కాదు, అది సాక్షాత్తు త్రిమూర్తుల స్వరూపం. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యలో విష్ణు రూపాయే, అగ్రతః శివరూపాయ అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంటే రావి చెట్టు మధ్యలో బ్రహ్మదేవుడు, మధ్యలో విష్ణుమూర్తి, చివర్లో పరమశివుడు కొలువై ఉంటారు. పురాణాల ప్రకారం శ్రీ మహాలక్ష్మి మరియు నారాయణుడు ఈ వృక్షంలోనే నివసిస్తారని ప్రతీతి. అందుకే ఈ చెట్టును తాకటం అంటే సాక్షాత్తు ఆ పరమాత్మను స్మృశించటంతో సమానం. వసంత పంచమి రోజున రావి చెట్టును తాకటం వల్ల మీ శరీరంలోని ప్రతి కణం దైవిక శక్తితో నిండిపోతుంది. ముఖ్యంగా ఈరోజు చదువుకునే పిల్లల కోసం ఒక అద్భుతమైన పరిహారం ఉంది.
వసంత పంచమి అంటేనే చదువుల తల్లి సరస్వతీదేవి పుట్టినరోజు. ఈ రోజున మీ పిల్లల చేత రావి చెట్టును తాకించండి. ఇలా చేయటం వల్ల వారిలో ఉన్న జడత్వము, అజ్ఞానం తొలగిపోయి అపారమైన జ్ఞానం కలుగుతుంది. రావి చెట్టు కింద కూర్చుని చదువుకున్నా లేదా ఆ చెట్టును తాకి నమస్కరించుకున్నా విద్యాబుద్ధుల్లో వారు అందరికంటే ముందుంటూ ఉంటారు. వారి జ్ఞాపక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. సరస్వతీదేవి అనుగ్రహం ఆ పిల్లలపై ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ రోజున పిల్లల చేత రావి చెట్టును తాకించటం వల్ల వారి తెలివితేటలు రెట్టింపు అవుతూ ఉంటాయి. రావి చెట్టుకు ఉన్న ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ శక్తి అమోఘమైనది. ఇది 24 గంటలు ప్రాణవాయువును అందించటమే కాకుండా తన చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని గ్రహించి పవిత్రమైన గాలిని వదులుతుంది. వసంత పంచమి నాడు సూర్యోదయ సమయంలో కానీ లేదా రోజంతా మీకు ఎప్పుడు వీలున్నా సరే దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఆ చెట్టును ప్రేమగా భక్తితో తాకండి. రావి చెట్టు ఆకులు గాలి లేకపోయినా కదులుతూ ఉంటాయి. ఇది ఆ చెట్టులోని నిరంతర చైతన్యానికి సంకేతం. మన జీవితంలో కూడా అటువంటి చైతన్యాన్ని, ఎదుగుదలను ఈ చెట్టు ప్రసాదిస్తుంది. ఈ పవిత్రమైన రోజున రావి చెట్టు మొదట్లో కొంచెం నీరు పోసి పసుపు కుంకుమలతో అలంకరించి వీలైతే ఒక నెయ్యి దీపం వెలిగించండి. ఆ తర్వాత ఆ చెట్టును 11 సార్లు తాకుతూ మీ మనసులోని కోరికను చెప్పుకోండి. మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, ఇంట్లో ఉన్న మనస్పర్ధలు అన్నీ ఆ వృక్ష రాజ్యానికి విన్నవించుకోండి. ముఖ్యంగా పిల్లలతో కూడా ఈ చెట్టుకు నమస్కారం చేయించి 11 సార్లు తాకించండి. ఇలా చేయటం వల్ల పిల్లల జాతకంలో ఉన్న బుధ దోషాలు పోయి వారు చదువులో రాణిస్తారు. రావి చెట్టును తాకటం వల్ల శని దోషాలు కూడా తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. ఎవరైతే దీర్ఘకాలంగా అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నారో, ఎవరికైతే సంపాదన ఉన్నా చేతిలో డబ్బు నిలవటం లేదో అటువంటి వారందరూ కూడా ఈ వసంత పంచమి రోజున తప్పకుండా రావి చెట్టును తాకి ప్రార్థించాలి. మీ బాధలన్నీ ఆ వృక్ష రాజానికి చెప్పుకోండి. రావి చెట్టు నుండి వచ్చే గాలిని కాసేపు పీల్చండి. ఆ గాలిలో ఉండే దైవిక శక్తి మీకు రక్తాన్ని శుద్ధి చేస్తుంది. తద్వారా మీలో కొత్త ఉత్సాహం, ధైర్యము కలుగుతాయి. ఈ సృష్టిలో ప్రతి వృక్షానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. కానీ రావి చెట్టుకు మాత్రం సకల దేవతల ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి ఎక్కడ రావి చెట్టు కనిపించినా అశ్రద్ధ చేయకండి. ఈ వసంత పంచమి వేళ ఈ చెట్టును తాకటం ద్వారా మీరు పొందే పుణ్యం కోటి యజ్ఞాలు చేసిన ఫలితంతో సమానం. ఈరోజు ఈ చెట్టును తాకితే ఏడాది పొడవునా మీకు ధనానికి ఎటువంటి లోటు ఉండదు. మహాలక్ష్మి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. సరస్వతీదేవి మీ నాలుకపై కొలువై ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం అవుతుంది. కాబట్టి రేపు రాబోయే వసంత పంచమి అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. మీ పిల్లలతో కలిసి వెళ్ళి రావి చెట్టును తాకండి. అన్నీ శుభాలే జరుగుతాయి. వసంత పంచమి రోజున ప్రకృతి అంతా కొత్త కళలను సంతరించుకుంటుంది. చెట్లు చిగురిస్తాయి, పూలు పూస్తాయి. అందుకే ఈ రోజును వసంత కాలపు ఆరంభంగా భావిస్తారు. ఈ పవిత్రమైన రోజున పిల్లలు, పెద్దలు అందరూ కూడా పసుపు రంగు లేదా తెల్లటి రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిది. పసుపు రంగు అనేది సరస్వతీదేవికి అత్యంత ఇష్టమైన రంగు. ఇది జ్ఞానానికి మరియు శక్తికి చిహ్నం. అందుకే పిల్లలు, పెద్దలు అందరూ రేపు పసుపు రంగు దుస్తులనే ధరించండి. దీనివల్ల సంవత్సరమంతా మీకు కలిసి వస్తుంది మరియు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈరోజు ఉదయాన్నే ఆడవారు త్వరగా నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని పిల్లలను కూడా త్వరగా నిద్రలేపాలి. పిల్లలకు తలస్నానం చేయించి కొత్త బట్టలు లేదా ఉతికిన బట్టలు వేయించి ఇంటి ముందు అందమైన ముగ్గులు వేయాలి. ఆ తర్వాత పిల్లలతో కలిసి తల్లిదండ్రులు సరస్వతి పూజ చేయాలి. పూజలో సరస్వతీదేవి ఫోటో దగ్గర పుస్తకాలు, పెన్నులు ఉంచి తెల్లటి పూలతో పూజించటం వల్ల పిల్లలకు విద్యాభ్యాసం బాగుంటుంది. పూజ సమయంలో సరస్వతి నమస్సుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అనే శ్లోకాన్ని లేదా శ్యామలా దండకాన్ని లేదా నవరత్న మాలికా స్తోత్రాన్ని పఠించాలి. ఒకవేళ ఇవేమీ మీకు చదవటం రాకపోతే కనీసం ఓ సరస్వతియే నమః అనే మంత్రాన్ని పిల్లల చేత 11 సార్లు చదివించండి. ఇలా చేయటం వల్ల పిల్లల్లో ఉన్న అజ్ఞానం పోయి బుద్ధి వికాసం చెంది చదువులో అందరికంటే ముందుంటారు. మాఘశుక్ల పంచమినే వసంత పంచమి, శ్రీ పంచమి అని అంటారు. ఇది జ్ఞానానికి ప్రతిరూపమైన సరస్వతీదేవి పుట్టినరోజు. జ్ఞానము మనిషిని మనిషిగా తీర్చిదిద్దుతుంది. జ్ఞానము, విద్య, చదువు పర్యాయ పదాలు. విద్యకు ఆదిదేవత జ్ఞాన ప్రదాయిని అయిన శ్రీ సరస్వతీదేవిని స్మరించి పూజించే రోజే వసంత పంచమి. విద్యలకు అధిష్టాధిపతి సరస్వతి. ఆమె అనుగ్రహం వలన ఉలుకు పలుకు, బుద్ధి, శక్తి లభిస్తాయి.
మతిమరుపు, మాంద్యం తొలగిపోతాయి. మేధాశక్తి పెంపొంది సరి అయిన జ్ఞానం కలిగి ఇహము పరము మోక్షము లభిస్తాయి. జ్ఞాన లబ్ధికి ఆటంకాలైన సకల అవరోధాలను తొలగించే తల్లి సరస్వతి. శృతులలో సరస్వతీదేవిని ప్రాణశక్తిగా, జ్ఞానశక్తిగా కీర్తించటం జరిగింది. ఈ రోజునే క్షీరసాగర మదన సందర్భంగా లక్ష్మీదేవి ఆవిర్భవించిన కారణంగా దీనిని శ్రీపంచమిగా పేర్కొంటారు. ఈరోజు మహాగణపతిని, శ్రీలక్ష్మిని, శ్రీ సరస్వతిని షోడశోపచారాలతో పూజించాలని, శ్రీ సరస్వతీదేవి ప్రతిమతో పాటు జ్ఞానానికి ప్రతీకలైన పుస్తకాలను, పెన్నులను పూజాపీఠంపై ఉంచి అర్చించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ సరస్వతీ పంచమి రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపును లేదా ఉసిరికాయ ముక్కలను వేసుకొని స్నానం చేయాలి. అలా చేయటం వలన సరస్వతీదేవి కటాక్షం లభిస్తుంది. కష్టాలు పోతాయి, జ్ఞానం పెరుగుతుంది, వాక్చాతుర్యం పెరుగుతుంది, ఒంట్లోని దోషాలు పోతాయి, మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది. కనుక అందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఉదయం మరియు సాయంత్రం నీటిలో ఇవి వేసుకుని స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. రోజు సరస్వతీదేవికి పాలను కానీ లేదా పాలతో చేసిన తెల్లటి తీయటి పదార్థాలను కానీ నైవేద్యంగా సమర్పించాలి. ఇలా తెలుపు వర్ణంలో ఉండే నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని పిల్లలు, పెద్దలు తినటం వలన సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే ఈరోజు అమ్మవారిని తెలుపు రంగు పూలతో పూజించాలి. అంటే మల్లె, సన్నజాజి, తెలుపు, గులాబీ, దేవగన్నేరు లాంటి తెలుపు పూలతో పూజ చేస్తే సకల విద్యలు, సకల సంపదలు వృద్ధి చెందుతాయి. అదేవిధంగా కొన్ని పచ్చి పాలను తీసుకొని ఆ పాలల్లో చిటికెడు పసుపును, కొంచెం ధనియాల పొడిని, కొంచెం పంచదారను కలిపి ఆ పాలను ఇంటి గుమ్మానికి రెండు వైపులా, అలాగే తులసి చెట్టు మొదట్లో చల్లాలి. అలా చల్లటం వలన ఇంటికి పట్టిన దరిద్రాలన్నీ కూడా పోతాయి, కష్టాలు పోతాయి, ధన ఆకర్షణ కలుగుతుంది. ఈరోజు పిల్లలకు అక్షరాభ్యాసం జరిపిస్తే ఆ తల్లి కరుణా కటాక్షాల వల్ల అపారమైన జ్ఞానం లభించి నిరాటంకంగా విద్యా అభివృద్ధి జరుగుతుందని ప్రజలందరి విశ్వాసం. పూర్వం రాజస్థానాలలో ఈరోజు దర్బారులు నిర్వహించి కవితా గోష్ఠులు జరిపి కవులను, పండితులను, కళాకారులను సత్కరించటం ఆనవాయితీగా ఉండేది. వాల్మీకి సరస్వతీదేవిని ఉపాసించి శ్రీమద్ రామాయణ రచనను చేశాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అలాగే వ్యాసమునీంద్రుడు కూడా సరస్వతీదేవి అనుగ్రహం వలనే వేద విభజన చేసి పురాణాలను ఆవిష్కరించాడని, మహాభారత, భాగవత, బ్రహ్మ సూత్రాది రచనలు చేసి భారతీయ సనాతన ధర్మ వ్యవస్థకు మూల పురుషుడిగా నిలిచాడని ప్రతీతి. తెలుగులో భాగవతాన్ని రచించిన పోతన మహాశయుడు సరస్వతీదేవి అనుగ్రహం పొందటమే కాక ఆ గ్రంథాన్ని పొట్టకూటి కోసం నరులెవ్వరికీ అంకితమివ్వనని వాగ్దానం చేసినట్టుగా కూడా చెప్తున్నారు. ఈరోజు మాటలను అదుపులో పెట్టుకోవాలి. ఎవ్వరిని దూషించరాదు, ఇతరుల గురించి చెడుగా మాట్లాడరాదు. ఎందుకంటే వాక్కు కూడా సరస్వతీ కటాక్షమే. ఈరోజు పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా అందరూ సరస్వతీ మాతను పూజించాలి. విద్యార్థులు ఈరోజు సరస్వతి అమ్మవారి అనుగ్రహం పొందాలి. అమ్మ అనుగ్రహం కలిగితే ఎంతటి వారికైనా అఖండ విద్యాప్రాప్తి లభిస్తుంది. ఈరోజు అక్షరాభ్యాసం కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందువల్లే బాసర ఆలయంలో ఈ పండుగను 3 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ఈరోజు తల్లిదండ్రులు ఇక్కడకు వందల సంఖ్యలో వచ్చి తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు, అన్నప్రాసనలు చేయిస్తారు. ఈరోజు దేవాలయాల్లోనే కాక ఇంట్లో, స్కూళ్ళల్లో, కాలేజీల్లో సరస్వతీదేవి పూజ నిర్వహిస్తారు. అదేవిధంగా ఈరోజు ఏదైనా కొత్త పని మొదలు పెడితే దానిలో తప్పక శుభం కలుగుతుంది. ఈరోజు సరస్వతీదేవి అమ్మవారికి అరటి పండును సమర్పిస్తే వారికి చక్కని జ్ఞానాన్ని, సంపదను కలిగిస్తుంది. అదేవిధంగా ఈరోజు అమ్మవారికి తేనె నివేదన చేస్తే వారికి అన్ని పనుల్లో విజయం కలుగుతుంది. పాలను నివేదన చేస్తే తెలివితేటలు పెరుగుతాయి. ఇక అసలు విషయంలోనికి వస్తే ఈ వసంత పంచమి రోజున కొన్ని రకాల కూరగాయలను తింటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, జ్ఞానం పెరుగుతుందని, దోషాలు పోతాయని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఆడవారు ఈ రోజున తమ వంటగదిలో కొన్ని కూరలను తప్పకుండా వండాలి. అందులో మొదటి కూర పాలకూర. ఈ రోజున పాలకూరను పప్పులో వేసి కానీ లేదా విడిగా కూరలాగా కానీ, ఫ్రైలాగా కానీ, పిల్లవాడికి ఇష్టమైన పాలక్ పన్నీర్ రూపంలో కానీ వండి పెట్టాలి. ఆకుకూరల్లో పాలకూరకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది బుద్ధిని చురుగ్గా ఉంచుతుంది. ఈ రోజున పాలకూర తినటం వల్ల జ్ఞానం పెరుగుతుంది మరియు సంవత్సరం పొడవునా మీకు అంతా శుభమే జరుగుతుంది. పిల్లలు మరియు పెద్దలు అందరూ ఈ కూరను ఈరోజు తప్పనిసరిగా తీసుకోవాలి. అలా తినటం వలన ధన సమస్యలు దరిచేరవు. సంవత్సరం అంతా బాగుంటుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక రెండవ కూర ఏమిటంటే క్యాలీఫ్లవర్. అవును, వసంత పంచమి రోజున క్యాలీఫ్లవర్ కూరను తింటే చాలా మంచిదని పండితులు చెప్తూ ఉంటారు.
పిల్లలు ఈ కూరని ఇష్టంగా తింటారు కాబట్టి క్యాలీఫ్లవర్ ఫ్రై కానీ, గోబీ 65 కానీ, లేదా గోబీ మంచూరియా రూపంలో కానీ ఏదో ఒక విధంగా వారికి వండి పెట్టండి. ఇలా చేయటం వల్ల పిల్లలు విద్యలో రాణిస్తారు, పెద్దలకు తాము చేసే పనుల్లో విజయం లభిస్తుంది, సకల సంపదలు మిమ్మల్ని వరిస్తాయి. అలాగే ఈ రోజున క్యారెట్కు కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఈరోజు క్యారెట్ను జ్యూస్ రూపంలో కానీ, హల్వాలాగా కానీ, లేదా కూర రూపంలో కానీ, ఫ్రై రూపంలో కానీ తీసుకోవాలి. క్యారెట్లో ఉండే పోషకాలు శరీరానికి శక్తిని ఇవ్వటమే కాకుండా ఈ రోజున క్యారెట్ తినటం వల్ల పిల్లలకు ఉండే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. అసలు వండలేకపోయినా కనీసం ఒక మంచి క్యారెట్నైనా పిల్లల చేత తినిపించండి. అది వారికి ఎంతో రక్షణను ఇస్తుంది, దోషాలను పోగొడుతుంది. అలాగే ఈ రోజున వండాల్సిన మరో అద్భుతమైన కూర మునగాకు. మునగాకును పప్పులో వేసి కానీ, లేదా ఫ్రై లాగా కానీ, కూరలాగా కానీ ఈరోజు పిల్లలకు వండి పెడితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మునగాకు శరీరానికి బలాన్ని ఇవ్వటమే కాకుండా బుద్ధిని పదును పెడుతుంది. ముఖ్యంగా మగపిల్లలు ఉన్నవారు ఈ కూరలను అస్సలు మిస్ అవ్వకండి. మగపిల్లల జాతకంలో ఏవైనా దోషాలు ఉన్నా, చదువు మీద ఏకాగ్రత కుదరకపోయినా ఈ రోజున ఈ కూరలను వండి పెట్టి వారికి తినిపిస్తే వారి భవిష్యత్తు బంగారుమయమవుతుంది. అపమృత్యు దోషాలు పోయి ఆయుష్ పెరుగుతుంది, వారు గొప్ప స్థాయికి ఎదుగుతారు. అయితే శ్రీ పంచమి రోజున ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ రోజున వంకాయ కూరను తినకూడదు. అలాగే మాంసాహారంకు ఈరోజు దూరంగా ఉండటం చాలా మంచిది. అంటే చికెను, మటను, చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు, గవ్వలు, గుడ్లు, ఎండు రొయ్యలు, ఎండు చేపలు ఇలాంటివేమీ ఈరోజు తినకూడదు. ఇది చాలా ముఖ్యం. తెలిసి తెలియక చేసే ఇటువంటి చిన్న పొరపాట్లు మీ కుటుంబంపై చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి. కనుక ఈరోజు ఎవరు నాన్ వెజ్ కూరలు వండొద్దు. కూరల రూపంలోనే కాదు, బిర్యానీలు, చికెన్ పకోడీలు, ఎగ్ బజ్జీలు, చికెన్ ఫ్రై, చికెన్ ఎగ్ పఫ్లు, బర్గరు, పిజ్జా ఇలా ఏ రూపంలోనూ కూడా ఈరోజు నాన్ వెజ్ తినకూడదు. కనీసం గుడ్డును కూడా ఈరోజు పిల్లలకు ఇవ్వకూడదు. చాలామంది పిల్లలకు ప్రతిరోజు ఉడకబెట్టిన గుడ్డు ఇస్తూ ఉంటారు. కానీ ఈ ఒక్కరోజు మాత్రం అలా కూడా పిల్లలకు గుడ్డు పెట్టొద్దు. గుడ్డు కూడా నాన్ వెజ్జే. చాలామంది గుడ్డు నాన్ వెజ్ కాదు కదా అంటారు. కానీ ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తించాలి. కోడిగుడ్డు అనేది ఏ చెట్టుకో మొక్కకో కాసే కాయ కాదు కదా, అది కూడా ఒక జీవికి సంబంధించిందే. కాబట్టి కోడిగుడ్డు కూడా నాన్ వెజ్ కిందికే వస్తుంది. ఈరోజు ఎగ్స్ వండటం కూడా నిషిద్ధమే. పిల్లలకు ఇష్టం కదా అని వండితే అది వారి ఆరోగ్యంపై బాగా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కనుక ఈరోజు నాన్ వెజ్ జోలికి వెళ్ళకండి, కొని ఇంటికి తేకండి, అసలు తినకండి. ఈ వసంత పంచమి రోజు సాయంత్రం కూడా వీలైతే ఆడవారు తులసి కోట దగ్గర దీపం వెలిగించి పిల్లలతో నమస్కారం చేయించండి. చదువులో వెనుకబడిన పిల్లలకు ఈ రోజున ఒక కొత్త పెన్నును లేదా పుస్తకాన్ని కొని ఇచ్చి దాని మీద సరస్వతి అని రాయించండి. ఇది వారిలో ఉన్న భయాన్ని పోగొట్టి ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ఈ వసంత పంచమి రోజున చేసే ఈ చిన్న పనులు మీ జీవితంలో పెద్ద మార్పులను తీసుకొస్తాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.